మనం చిన్నప్పుడు చూసిన చాలా గొప్ప సినిమాలు ఈ రోజు రిలీజ్ అయితే ఫ్లాప్ అంటారేమో. అండ్ అది చాలా బాధేస్తుంది, ఎందుకంటే బికాస్ వాట్ ఈస్ ద ఫ్యూచర్, ఇట్స్ నాట్ అబౌట్ ఈ ఫ్రైడే గురించో ఈ ఇయర్ ఎండ్ గురించో కాదు, తెలుగు సినిమా ఫ్యూచర్ ఏంటి, వేరే హెడింగ్ అని అనిపిస్తుంది. మేము గోవాలో ఉన్నప్పుడు షూటింగ్ లో ఉన్నప్పుడు వీ హ్యాడ్ దిస్ వన్ నైస్ కాన్వర్సేషన్ అంటే అశ్వం బీచ్ లో కూర్చొని అప్పుడే షూటింగ్ అయిపోయింది. ఆ తర్వాత దూరం ఉండే లొకేషన్ అండ్ టాకింగ్ అబౌట్ సినిమా. అండ్ దెన్ నేను అన్నని ఇన్స్పిరేషన్ తీసుకొని నేను అంటే ఏంటంటే మారుతున్న కాలానికి మనము మారుతున్న కథలు చెప్పగలగాలి. అండ్ ఏమవుతున్నాయంటే అన్న, ఆల్సో మీరు ఒక మాట అన్నారు ఏంటంటే వీఆర్ ఆల్వేస్ ఫాలోయింగ్ ఇన్ ట్రెండ్. లైక్ అది ట్రెండ్ ఎటువంటిది అనేది మర్చిపోతున్నాం మనం. అంటే ట్రెండ్ ఏదైనా సరే దాని ట్రెండ్ లో ఉండాలి అనే దాంట్లో మనం అనేది ఏంటి అనేది మన స్ట్రెంగ్స్. అండ్ ప్రాబ్లం ఏంటి, అండ్ ఇప్పుడు ఒక 10 రూపాయలు కలెక్ట్ చేయాలని సినిమాలు తీయడం మొదలెడితే లాస్ట్ 10 రూపాయలు ఏం కలెక్ట్ చేసిందని దానిలాంటి తీయాలని ట్రై చేస్తాం. అంతేగా, అసలు నాకు తెలియదురా బాబు ఏం చేస్తుందో అని ఒక ప్రయత్నం చేయం, ఒక సినిమా తీయం, ఒక కథ చెప్పం కదా. అండ్ ఐ ఫీల్ ఇట్ ఈస్ నాట్ కంప్లైనింగ్ ఆన్ ఎనీవన్, ఇట్ ఈస్ సేయింగ్, ఇట్ ఈస్ టేకింగ్ అవే ద బ్యూటీ ఆఫ్ సినిమా ఫ్రమ్ ఆల్ ఆఫ్ యూ, అండ్ ఇట్ ఈస్ అ సిన్. పాపం అది ఐ ఫీల్. కమింగ్ ఫ్రమ్ దసరా, బై ద వే దసరా పీక్ హిట్ అండ్ వీఆర్ ఆల్ టాకింగ్ అబౌట్ మీమ్స్. అంటే ఎంత మీమ్స్ అంటే ఆ కత్తులు ఇట్లా అనడం, ఒక ఎవ్రీథింగ్. దసరా ఇస్ బీయింగ్ సెలబ్రేటెడ్ ఇన్ హైదరాబాద్. నేను గోవాలో కూర్చొని, అంటే ఇండియా మొత్తంలో the buzz is there. And హాయ్ నాన్న చేస్తూ హాయ్ నాన్న అదేంటి మార్నింగ్ అంతా ఒళ్ళు కుదురు మంచిగా బుడిదాన్ని ఎత్తుకుని అలా ఆడుతూ ఉంటే ఫోన్ ఓపెన్ చేస్తేనేమో అంత కత్తులు గిత్తులు ఇది నేను కాదు మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతున్నా మంచిగా. అది సో అక్కడేమో ఇట్లా పవల్ కట్టుకొని ఉండి ఇక్కడికి వచ్చి కెమెరా పట్టుకొని దిస్ మ్యాన్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. నేను అదే అనుకుంటున్నా. అంటే నాకు ఏంటంటే మనందరిలో మనం ఏంటంటే అన్న ఒకనొక టైంలో ఏంటంటే నేనేంటి సినిమా ఇలా చేసావంటరా, నేనైతే ఇలా చేయాలనుకుంటున్నాను అనే ఏదైతే ఆ ప్యాషన్, దట్ గ్రిట్, ఆ కన్విక్షన్తో వస్తామో ఇండస్ట్రీలో మెల్లమెల్లగా రాగానే మనం ఏదో ఒకటి సమ్ టైమ్స్ వీ టేక్ షార్ట్ కట్స్ ఆర్ వీ సమ్ టైమ్స్ టేకింగ్ అదే ట్రెండ్ అగైన్. ట్రెండ్లో ఇట్లాంటి సినిమాలు చేయాలేమని అనుకుంటాం.